రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు వచ్చాయి. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి వెళ్ళాలి. అక్కడి నుంచి మీరు కూడా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని కూడా తెలియజేస్తున్నా. నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పేవాడు. మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్, చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం. కానీ 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి దగ్గర 960 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం, పనులు ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం రేపు రెయినీ సీజన్లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల దిశ రాబోయే రోజుల్లో విశాఖపట్నం తీసుకెళ్తాం. అక్కడి నుంచి వంశధార వరకు దీన్ని అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా రివర్స్ పంపులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. వంశధారలో నీళ్లు పూర్తిగా ఉంటే ఎక్కువ ఉంటే కిందికి వస్తాయి, లేకపోతే గోదావరి నీళ్లు పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఈ నీళ్లు అటుపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, ఈరోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్ళీ తొందరలో ఒక అవగాహనకు వస్తాం. ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని 2026 కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. మార్చికంతా 2026 మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1 ఫిబ్రవరి 2026కు పూర్తవుతుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2 గ్యాప్ డిసెంబర్ 27కు పూర్తవుతుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే ఇంకో 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మీ అందరి మనోభావాలు విన్నాను. అందరూ ఎమ్మెల్యేలు కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఉత్తరాంధ్ర మొత్తం మనం చూస్తే పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఒక మ్యాప్ కూడా పెట్టాం. ఆ దిశ మీకు ఒక ఐడియా ఉండాలని ఇక్కడ పోలవరం నుంచి నేరుగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దిశ ఇక్కడ పోలవరం కిందన వస్తుంది. ఇక్కడ పాయింటర్ లేదు, కింద ఉండేది పోలవరం డౌన్ పోలవరం డౌన్. ఇది పోలవరం దిశ. అక్కడి నుంచి నేరుగా ఉత్తరాంధ్ర పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎల్ఎంసీ నుంచి నేరుగా కణితికి వెళ్తుంది. అది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కనెక్ట్ చేస్తుంది. అక్కడ తాండవ, రైవాడ, పెదపూడి, అదే మరిగా భూదేవి, తోటపల్లి, ఆంధ్ర, గడిగడ్డ, పెద్దగడ్డ, మీకు ఆల్మోస్ట్ ఆల్ దిశ వెంగళరాయ సాగరం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ మొత్తం అన్ని కూడా చూస్తే వంశధార దగ్గరికి వెళ్తుంది. అల్టిమేట్ గా ఈ పక్కన పైన చూస్తే బాహుదా రివర్, ఇచ్చాపురం, గోదావరి నీళ్లు ఇవన్నీ కూడా పోలవరం ద్వారా మీరు చూసినప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అదే మరి వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 తోటపల్లి, తారక రామాతీర్థ సాగరం, మహేంద్ర తనయ ఆఫ్షోర్, మధ్యవలస, జంజావతి, వంశధార, నాగావళి అనుసంధానం కూడా దిశ. అక్కడ చూస్తే పైన నాగావళికి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారని. సో దట్ ఎక్కడ చూసినా అన్ని నదులు అనుసంధానం చేస్తూ ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక 200 టీఎంసీ పైకి కిందికి వాడుకునే పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు, గౌరవించారు. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
కిందికి వస్తే అధ్యక్ష రాయలసీమ ప్రాజెక్టులు ఒకసారి పోలవరం నుంచి కిందికి వెళ్ళాం. పోలవరం పైన దిశ పోలవరం అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసి నేరుగా కృష్ణాకు వస్తుంది. రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకు వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైన ఉంటుంది. శ్రీశైలం నుంచి 3 ఛానల్స్ మీరు చూస్తే ఒక పక్కన ఓకే అక్కడనే పెట్టు, ఒక పక్కన కేసీ పైన నుంచి మనం చూసినప్పుడు శ్రీశైలం నుంచి చూసినప్పుడు ముచ్చమర్రి కూడా నీళ్ళు వస్తుంది. ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రీనేవా, ఇంకొక పక్క తెలుగు గంగ, ఇంకొక పక్క గాలేరు నగిలి. ఈ 3 వల్ల మొత్తం రాయలసీమకు అప్ టు చిత్తూరుకు వస్తుంది. తుంగభద్ర నుంచి కూడా